టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. కీలక నిందితుడు కెల్విన్ను పోలీసులు ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. కెల్విన్ స్నేహితులు ఖుద్దూస్, వాహిద్ను ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. ముగ్గురిని కలిపి ఈడీ అధికారులు విచారిస్తున్నారు. నటుడు నందును ఇప్పటికే 4 గంటలుగా ప్రశ్నిస్తున్నారు. ఇక డ్రగ్స్ కేసులో రేపు ఈడీ ఎదుటకు దగ్గుపాటి రానా హాజరు కాబోతున్నాడు. మరోవైపు ఈ ఉదయం నుంచి నందును సుదీర్ఘంగా ఈడీ ప్రశ్నిస్తోంది. నందుతో పాటు కెల్విన్ను ఈడీ ప్రశ్నిస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఈడీ డ్రగ్స్ కేసులో నందును దాదాపు 7 గంటలుగా విచారణ కొనసాగిస్తున్నారు. సుదీర్ఘంగా విచారణ తర్వాత మరికొద్దిసేపట్లోనే నందు విచారణ ముగిసేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ఈ కేసులో, టాలీవుడ్ కేసులో నందుని సుదీర్ఘంగా విచారణ చేసి అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఆ స్టేట్మెంట్ ఇప్పటికే ఈడీ అధికారులకు చేరింది కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకుని నందును కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు, సూత్రధారి అయినటువంటి కెల్విన్ కూడా ఈరోజు 12 గంటల సమయంలో తన ఇంటి బోయినపల్లి తన ఇంట్లో నుంచి కూడా సిఆర్పీఎఫ్ బలగాలతోటి హైదరాబాద్లోని ఈడీ కార్యాలయానికి తరలించి అతను కూడా విచారణ కొనసాగిస్తున్నారు. అతనితో పాటు అతనికి స్నేహితులైనటువంటి మరొక ఇద్దరు, ఖుద్దూస్ కావత్తు, వాహిద్, వీరిద్దరూ కూడా పాత బస్తీకి చెందినటువంటి వారు. వీరు గతంలో కెల్విన్తో కలిసి డ్రగ్స్ దందా నడిపినట్లు నిర్ధారణకు వచ్చిన తర్వాత, కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించిన తర్వాత వారిని విచారణ చేసి వదిలిపెట్టడం జరిగింది. మరొకసారి ముగ్గురిని కూడా, కెల్విన్తో పాటు మరొక 2 నిందితుల్ని కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు అయితే మాత్రము వారి ఆధీనంలోకి తీసుకొని పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగిస్తున్నారు. సినీ ప్రముఖులతో ఉన్నటువంటి పరిచయాలు కావచ్చు, సినీ ప్రముఖులతోటి డ్రగ్స్ దందా ఏదైతే జరిగిందో దానికి సంబంధించినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ అన్నింటినీ ముందు పెట్టి విచారణ కూడా కొనసాగిస్తున్నారు. ఇక ఉదయం 6:30 సమయంలో బోయినపల్లిలోని కెల్విన్ ఇంటికి వెళ్లినటువంటి ఈడీ అధికారులు దాదాపు 4 గంటల పాటు సెర్చ్ ఆపరేషన్ చేసి అతని ఇంట్లో ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లతో పాటు అతని మొబైల్, తర్వాత ల్యాప్టాప్ ను కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే సెర్చ్ వారెంట్ ఇచ్చినటువంటి సమయంలో సంతకం పెట్టడానికి కూడా కెల్విన్ ముందుగా నిరాకరించాడు. తర్వాత 2 గంటల పాటు నాటకీయ పరిణామాల మధ్య చివరకు కెల్విన్ భార్య సంతకం చేసిన తర్వాత 4 గంటల పాటు అక్కడ విచారణ చేసి సోదాలు చేసిన తర్వాత కెల్విన్ కూడా ఈడీ అధికారులు అయితే మాత్రము కార్యాలయానికి కూడా తరలించి విచారణ కొనసాగిస్తున్నారు. కెల్విన్ ఇప్పటికే ఇటు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో పాటు ఈడీ అధికారులు కూడా గతంలో 2-3 సార్లు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ కేసులో మరింత దర్యాప్తు కోసం కెల్విన్ ని అదుపులోకి తీసుకొని కూడా విచారిస్తున్నారు. ఇప్పుడు నందుని విచారిస్తున్నారు, మరోవైపు కెల్విన్ అండ్ ముఠాను కూడా విచారిస్తున్నారు. కాబట్టి ఇందులో కొన్ని కీలకమైనటువంటి విషయాలు కూడా బయటపడినట్లు తెలుస్తుంది. వీళ్ళు ఇచ్చినటువంటి సమాచారంతో మరికొంతమందిని కూడా విచారించేటువంటి అవకాశం ఉంటుంది. రేపు 10:30 దగ్గుబాటి రానా కూడా విచారణకు హాజరయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్.